అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్కి కలిసొచ్చిన అదృష్టం, ప్రభుత్వం సంచలన నిర్ణయం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ప్రతిపక్ష వైసీపీ విషయంలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు 11 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వని విషయం తెలిసిందే. దీని రాజకీయ రగడకు, అలాగే న్యాయ పోరాటాలకు కూడా దారితీసింది. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సభలో అడుగు కూడా పెట్టబోమని బహిష్కరించిన జగన్ అన్నంత పని చేశారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. ఇక అన్ని వైపుల నుంచి వైసీపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ జగన్లో ఎలాంటి చలనం లేదు. పైగా బడ్జెట్ సమావేశాలకు హాజరు కాని జగన్ తన ఇంట్లో గంటల తరబడి మీడియా మీటింగ్లు పెడుతున్నారు. మరోవైపు హైకోర్టులో ప్రధాన ప్రతిపక్ష హోదాపై విచారణ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తాజాగా కూటమి ప్రభుత్వం వైసీపీ విషయంలో కొంత ఉదారత ప్రదర్శించినట్టు కనిపిస్తుంది. కీలకమైన పెద్ద పదవిని వైసీపీకి అప్పగించాలని నిర్ణయించింది. అదే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పదవికి వైసీపీకి ఇవ్వాలని నిర్ణయించింది. అయితే నిజానికి ఈ పదవిని కూడా ప్రధాన ప్రతిపక్షంగా హోదా కలిగిన పార్టీకే ఇవ్వాలి. అయితే ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్షం లేదు. అయినప్పటికీ పీఏసీ చైర్మన్ పదవిని వైసీపీకి ఇచ్చేందుకు కూటమి సర్కార్ నిర్ణయించడం గమనార్హం. ఈ క్రమంలో వైసీపీ కూడా ఈ పదవిని తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఇది కేబినెట్ సమానంగా ఉన్న హోదా కావడం గమనార్హం. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.